మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎర్ఎం గంగనర్సయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, గరీబీ హఠావో అనే నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించారని అన్నారు. ఇప్పుడు ఉన్న ఉపాధి హామీ పథకం కూడా రాజీవ్ గాంధీ గారే ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది కూడా రాజీవ్ గాంధీ అని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మాజీ జెడ్పీటీసీ గట్ల మీరయ్య, గడ్డం శ్రీనివాస్, తర్రే మనోహర్, కేసిరెడ్డి నర్సారెడ్డి, తర్రలింగం, గుగ్గిడి వెంకటేష్, గంధం మనోజ్, కట్కూరి దాసు, ఎర్రం అరవింద్, యాముల రవి, సనుగుల గంగాధర్, లావుడియా సతీష్, దయ్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారు చేసిన సేవలను కొనియాడుకుంటూ మరే మన దేశంలోనే ప్రధానమంత్రిగా ఉన్నన్ని రోజులు వారి దేశ సేవ కోసము మరి ఐటీ రంగాన్నే కానీ గూడు గుడ్డ నినాదంతో ప్రతి నిరుపేదకు కూడా సంక్షేమ ఫలాలుగా అందించడంలో వారు సఫలమయ్యారు. అంతేకాదు వారి కుటుంబం దేశం కోసం ప్రాణాలే త్యాగం అర్పించిన కుటుంబం వారిది. మరి వారి అడుగుజాడల్లో మరి అందరూ కూడా కాంగ్రెస్ కుటుంబ శ్రేణులు అందరూ కూడా నడవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఐటీ రంగాన్ని దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఐటీ రంగాన్ని భారతదేశంలో కూడు వీడ గుడ్డ నినాదంతో పేదలకు అట్టడుగు వర్గాలకు అందరికీ సమన్వయంతో అందరూ ఆర్థికంగా ఎదగాలని చెప్పి అనేక సంస్కారాలు చేస్తూ ఇలా ప్రజలను అందరినీ ఒక తాడికి తీసుకొచ్చి ఇలా దేశంలో గౌరవనీయంగా బతకాలని ప్రతి ఒక్కరికి పేదల అభివృద్ధి సంకల్పంతో ముందు తీసుకున్నటువంటి గొప్ప మేధావి ఆయన ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందు నడిపాలని చెప్పి కోరుకుంటే కార్యక్రమాలు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు వేరే ధన్యవాదాలు. పేదవాడు ఎప్పుడైతే తాను కనీసం సొంత నివాసంతో బతుకుతాడో అప్పుడే వాళ్ళు గౌరవంగా బతికినట్టు అని అప్పుడు వాళ్ళ నినాదం ఉండేది. అలాంటి వ్యక్తిని ఇలా స్మరించుకుంటూ మనము వారి అడుగుజాడల్లో నడుచుకోవాలని పార్టీని అదేవిధంగా వాళ్ళు చూపించిన మార్గంలో మన పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈ గ్రామంలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతానికి మొన్ననే మండల అధ్యక్షులుగా నియమితులైనటువంటి గంగనర్సన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పార్టీ బలోపేతానికి మనమందరం కలిసి కృషి చేద్దామని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు. రుద్రంగి మండలంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ భారతరత్న మాజీ ప్రధాని అటువంటి రాజీవ్ గాంధీ వర్ధంతి 30వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఆయన 1984 నుంచి 1989 వరకు ప్రధానిగా చేసిన ప్రధానమంత్రి బాధ్యత చేపట్టారు. ఆయన చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. అదైతే ఇప్పుడు 21 సంవత్సరాల నుంచి ఓటాకు ఉన్నది 18 సంవత్సరాలు తీసుకురావడం ఏంది, నవోదయ అయితే ఏమైంది, టెలికమ్యూనికేషన్ అయితేనేమి, ఐటీ రంగం అయితేనేమి, ఆయన తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలు ఉన్నాయి. అలాంటి మహానేత మన మధ్యలో ఈరోజు లేకపోవడం చాలా దురదృష్టకరం. అనే ఆశా సాధన కోసం రుద్రంగి మండలంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు గడప గడపకు తీసుకుపోవడానికి మనందరం పార్టీ తరఫున అందరం సేవ చేయాలని అప్పుడు ఆయనకు అసలైన నివాళులు అర్పించినట్టు అవుతుంది. ఆయన అడుగుజాడలు నడతామని కోరుకుంటున్నాము. ఐటీ అంటేనే ఈరోజు ప్రపంచంలో ఇండియాలో మొదటి స్థానం ఉందంటే ఆయన రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన ఐటీ. సో దానికి ప్రకంగా అదే ఆయన బాటలోనే ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని 119 కాన్స్టిట్యున్సీలో 119 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టింటాం. అదే కాకుండా మన రుద్రంగి ముద్దుబిడ్డటువంటి ఆదిశేన కూడా మనకు ఏటీసీ సెంటర్ తీసుకొచ్చింది. దానికి ఫస్ట్ పునాది పడ్డది ఎక్కడ రాజీవ్ గాంధీతో. సో ఆయన ఆశయాలకు అందరికీ మనం ఇంకా ముందుకు తీసుకెళ్దామని చూసుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి పేరు నమస్కారం.